ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమం వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి 32వ వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకొచ్చు భాగ్యమిమ్మని తన తండ్రిని అడుగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన్న ఆశపడిను, కానీ ఎవడును వానికేమియో ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివారుండును, అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరుద్ధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకునుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చెను. వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికారపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరుద్ధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, రొవిన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము. ఈయన కుమారుడు చనిపోయి మరల బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుతూ ఇంటి దగ్గరకు రాగా వాయిద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి, ఇవి విను ఏమిటని అడుగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవిన దూడను వధించెననెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లక పోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో, ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞలను నేనెన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూను ఒక్క మేక పిల్లనైనను ఇవ్వలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించివని చెప్పెను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పెను.
దేవునికి బిడ్డలారా, ఈ వాక్య భాగములో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ప్రభు మనకు బోధించాడు. ఒక వ్యక్తి తన ఉనికిని, తన స్థితిగతులను పోగొట్టుకొని దౌర్భాగ్య స్థితిలోనికి, దురావస్థ పాలై ఎప్పుడైతే నష్టపోతున్నాడో, తనలో ఒక పశ్చాత్తాపపు స్థితి ఎప్పుడైతే వస్తుందో, ఆ పశ్చాత్తాపపు స్థితి వచ్చినప్పుడు ఏ తండ్రి దగ్గర నుంచి అయితే జగడమాడి వెళ్ళిపోయి ఉంటాడో, మార్పు పొంది ఆయన వచ్చినప్పుడు ఆ తండ్రి ఎంత కనికార సంపన్నుడో, తనను ఎలా చేర్చుకుంటున్నాడు అనేది ఉదాహరణతో ప్రభు తెలియచేశాడు. ఒక వ్యక్తి మార్పు పొందకపోతే, పశ్చాత్తాప పడకపోతే ప్రభు చేర్చుకోడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు నీతిమంతులని అనుకుంటూ విచ్చలవిడి జీవితానికి భయంకరంగా అలవాటు పడిపోయి, తాము మార్పు పొందక మేము నీతిమంతులమే, మా ప్రార్థన మేము చేస్తున్నాం, మాకు ఎవడు బోధించక్కర్లేదు అని అనుకుంటున్నారు. ఎన్ని నష్టాలు వారి జీవితంలో చవి చూస్తున్నారు, ఎన్ని కష్టాల మధ్య నలిగిపోతున్నారు, కానీ పశ్చాత్తాపం మాత్రం పడట్లా. ఎందుకంటే చిన్నతనం. మళ్ళీ తిరిగి వెళ్ళి తండ్రితో కలిస్తే చాలా తప్పు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ అలా నశించిపోతాం, కానీ మేము మాత్రం మళ్ళీ వెళ్ళము అనే మాట ఎవరిలో ఉందో వారు కఠినులు. దేవుని దగ్గర ఎప్పుడు వారు చేరడానికి యోగ్యత కోల్పోయిన వారని ఈ సమయంలో తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ప్రియ సోదరి, నా సహోదరుడా, దేవుని విడిచిపెట్టి దూరంగా జీవించి నువ్వు ఏమి సాధించలేవు. మనం ప్రభుతో కలిసి ఉంటేనే, ప్రభుతో మనం జీవిస్తేనే సమస్తము మనం చేయగలము. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు అన్నీ కోల్పోయాడు. చివరిగా తినడానికి తిండి లేని స్థితిలో దౌర్భాగ్యమైన పేదరికత ఎదుర్కొన్నాడు. ఎంతో సంపన్నతగా, ఎంతో సంతోషంగా సహవాసంలో ఉన్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా ప్రతిధ్వనిస్తూ, నాట్యమాడుతూ, స్తుతిస్తూ ఎంతో ఆనందంగా ఉన్న కుటుంబాలు ఈరోజు సంఘాన్ని విడిచిపెట్టి, సహవాసం విడిచిపెట్టి ఏ స్థితిలో ఉన్నారో వారి కొరకే ఈ వాక్యం. నా సోదరి, నా సహోదరుడా, నువ్వు మారు మనసు పొందకపోతే పరలోకపు తండ్రి నిన్ను కూడా చేర్చుకోడు. ఎందుకంటే ఇది ఒక ఉదాహరణము. పరలోక రాజ్యములో ప్రవేశించడానికి ఒక పాపికి మారు మనసు ఎంతో అవసరం, పశ్చాత్తాపం ఎంతో అవసరం. దేవుని విడిచిపెట్టి విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోయి ఆ దేవుడు చూసుకుంటాడు అంటే అది జరిగే పని కాదు. నీలో పశ్చాత్తాపం అనేది చాలా చాలా అవసరము. అయితే గమనించండి, తప్పు చేసి దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయి, తండ్రి ఇంటి నుంచి దూరం అయిపోయినటువంటి బిడ్డ, నేను దాసుడుగా ఉంటాను, మునుపటి స్థితి నాకు రాదు, నానా నీ కొడుకుగా పిలువబడడానికి నాకు అధికారము లేదు, నీ పనివాడుగా నన్ను చేర్చుకొని నాకు కడుపార తిండి దయచేయి, నాకు భోజనము దయచేయమని అని బతుమలుతున్నాడు. ఈరోజు క్రైస్తవ బిడ్డలారా, సంఘాలను విడిచిపెట్టి తిరుగుతున్నారు. మంచి ఆహారము తింటున్నారా? ఆత్మీయంగా ఎదుగుతున్నారా? మంచిగా ఉంటున్నారా? ఆలోచించండి. డబ్బుల విషయంలో, ధనం విషయంలో కాదు, ఆత్మీయత విషయంలో ఎలా ఉన్నారో ఒకసారి పరీక్షించుకోండి. ఆత్మీయంగా లేకపోతే పశ్చాత్తాపం ఒకటే దేవుడిచ్చిన గొప్ప భాగ్యం, దేవుడిచ్చిన గొప్ప అద్భుతమైన అవకాశం. కనుక పశ్చాత్తాపడి తిరిగి వస్తే, ఇక్కడ ఎవరైతే తండ్రితో పాటు ఉన్నారో, ఎవరైతే తండ్రితో ఆత్మీయంగా మరి సహవాసంలో ఉంటున్నారో వారికి కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ తప్పిపోయిన వ్యక్తి వచ్చినప్పుడు మరి ఆ తండ్రి చక్కని క్రొవ్వినటువంటి మాంసమును, భోజనాలు ఏర్పాటు చేసి ఆ వ్యక్తి తప్పిపోయి ఉన్నాడు, ఈరోజు తిరిగి వచ్చాడని మంచి వస్త్రాలు కానీ, మరి తనకు ఉంగరం తొడిగించి తనకు అన్ని విధాలుగా ఆదరించినప్పుడు అక్కడ గొప్ప సంతోషం అయితే కనిపిస్తుంది. ఒక మాట ఈ సందర్భంలో చెప్పాలనుకుంటున్నాను. తప్పిపోయిన వారు ఎంత దూరం వెళ్ళిపోయినా ఆ తండ్రికి తెలుసు ఆ పిల్లల తాలుగా నైజమేమిటో, ఆ పిల్లల తాలుగా స్వరూపం ఏమిటో ఆయనకి తెలుసు. దూరం నుంచి తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తనైతే మా నాన్న నన్ను పోల్చగలడా అనుకుంటున్నాడు. కానీ తండ్రి తను ఎప్పుడు తప్పిపోయిన బిడలు తిరిగి రావాలని ఎదురు చూస్తూ ఉంటాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా,
నీ సంఘము, నీ ఆత్మీయ సంఘాన్ని వదిలిపెట్టి ఎక్కడో తిరుగుతున్నావా? నిన్ను బాప్తిస్మం ఇచ్చి ఆత్మీయంగా నిన్ను రక్షించి ఆత్మీయంగా నిన్ను నడిపించిన తండ్రి ఎప్పటికీ నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. పరలోకపు తండ్రి నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే మార్పు పొంది వెళ్తావు, వెళ్ళినప్పుడు నీ స్థితిగతులు ఎంత దారుణంగా ఉన్నా ప్రేమించే తండ్రి, కృప చూపించే తండ్రి, ఆదరించే తండ్రి నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ తప్పిపోయిన కుమారునికి ఆయన హత్తుకొని ముద్దు పెట్టి ఆయనకి చేర్చుకొని తన గురించి ఆయన భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు ఆ విషయం పొలం నుంచి వస్తున్న తన పెద్ద కుమారుడు తెలుసుకొని ఆయన చాలా బాధపడుతున్నాడు. అడుగుతున్నాడు, ఏంటి నాన్న ఇది? ఆయన గురించి ఏంటి ఇవన్నీ చేస్తున్నావు? మరి ఇంతకాలం నేను ఉన్నాను, నా స్నేహితుడితో కలిసి నేను సంతోషించడానికి ఒక్క మేకపిల్ల కూడా నువ్వు ఇవ్వలేదు, కానీ ఏంటి వీడు సర్వనాశనం చేసిన వాడు వస్తే భోజనాలు పెట్టావంటే తండ్రి ఒక అద్భుతమైన మాట అంటాడు పెద్దోడికి. ఆత్మీయ జీవితాలు సంఘంలో ఉన్నటువంటి ఓ సహోదరి, సహోదరుడా, నీ సంఘాన్ని విడిచిపెట్టి నీ సేవకుని విడిచిపెట్టకుండా నువ్వు సంఘంలో హత్తుకొని ఆత్మీయంగా తండ్రిని హత్తుకొని జీవిస్తున్నట్లయితే ఆ తండ్రి దగ్గర నుంచి వచ్చే మాట ఎంత గొప్ప మాట విన్నారు కదా. ఆయన చెప్పేటటువంటి ఆ మాటలు ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆయన ఆ పెద్ద కుమారునికి ఒక మాట అంటున్నాడు. ఎప్పుడైతే పెద్ద కుమారుడు వచ్చి, నాన్న ఏంటన్నా అస్సలు నాకు ఏమైనా కూడా నువ్వు నాకు ఒక్కరోజు కూడా ఇవ్వలేదు, మరి ఇంతగా ఈ కుమారుడు గురించి చేస్తున్నావంటే ఆ తండ్రి, కుమారుడా నువ్వెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, అవన్నీ నీవి. ఎంత గొప్ప మాట కదండి. ఈరోజు ఏ విశ్వాసి అయితే సంఘాన్ని విడిచిపెట్టకుండా సంఘాన్ని హత్తుకొని సేవకునికి హత్తుకొని సంఘంలో స్థిరత్వం కలిగి జీవిస్తూ ఉన్నారో, దేవుడు ఆ వ్యక్తితో చెప్పే మాట ఏంటంటే, మనము కలిసి సంతోషిద్దాం, ఆనందిద్దాం. తప్పిపోయిన వారు తిరిగి వచ్చినప్పుడు ఆనందిద్దాం, వారికి మన సంతోషంతో నింపుదాం. కానీ ఈ ఉన్నవన్నీ కూడా వారికి హక్కు లేదు, ఈ ఉన్నవన్నీ నీవి. నువ్వు దుర్వినియోగం చేయలేదు కదా, వాడు దుర్వినియోగం చేశాడు, తప్పిపోయాడు, చనిపోయాడు, తిరిగి బతికాడు. మనం తనకు ఆహారం పెడుతూ ఆదరిద్దాం అంతే, కానీ ఉన్నవన్నీ నీవే. వింటున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? సంఘాన్ని హత్తుకొని ఎన్ని సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎంతమంది విమర్శించినా విడిచిపెట్టక ప్రభు మందిరంలో ప్రభు కొరకు నువ్వు జీవించేటటువంటి ఆ స్థిరమైన మనసు కలిగి ఉన్నప్పుడు ఆ మహిమగల మహోన్నతుడైన దేవుడు నిన్ను, నీ కుటుంబానికి అనుకున్న సమస్తాన్ని మీకు ఇచ్చి ఆశీర్వదించి ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఉండేటట్లుగా చేయగలిగిన వాడై ఉన్నాడు. తప్పిపోయిన వారు తిరిగి వచ్చినప్పుడు సంతోషిస్తాడు, కానీ తన మాట వింటూ జీవిస్తున్న వారు నిత్యము తనలో సంతోషిస్తున్నారు కనుక దేవునికి ఉన్న సమస్తము వారికి ఇచ్చి వారితో సంతోషంగా ఉండడానికైనా ఇష్టపడుతున్నాడు. రండి తలలోంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ఈరోజు తప్పిపోయిన వ్యక్తులు మార్పు పొందాలి, పశ్చాత్తాపపడాలి, మారు మనసు పొంది మీ యొద్దకు తిరిగి రావాలని గొప్ప అవకాశం ఇచ్చిన వార్త మేము విన్నాం. ఈ వర్తమానములో ప్రభు మిమ్మును హత్తుకున్న వారికి మీవన్నీ కూడా వారికి ఆధిక్యతనిచ్చి, తప్పిపోయిన వారు మార్పు పొందితే వారికి ప్రభువైన మీరు సంతోషింపచేసి చేర్చుకునే దేవుడై ఉన్నారు. ఈరోజు ఎంతమంది సంఘాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నారో, ఎంతమంది మీ సన్నిధి నుంచి దూరమై బతుకుతున్నారో, పశ్చాత్తాప హృదయం వారికి దయచేయండి. మీకు దూరంగా ఉండేటటువంటి ఆ స్థితిని మార్పు దయచేయండి. మీకు సంతోషపరచాలి, మీ యొక్క సంధికి రావాలి, మీలో ఆనందించే భాగ్యంనివ్వండి. మిమ్మును విడువక ఎడబాయక మిమ్మునే సేవించి మీతో ఉండే బిడలకు రెట్టింపు సంతోషానికి కారకుగా దీవించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించును గాక.